నెలసరితో నిమిత్తం లేకుండా నెల మధ్య రోజుల్లో కూడా తరచుగా రక్తస్రావం అవుతుంటే అది ఖచ్చితంగా అనుమానించాల్సిన సంకేతమే. మరీ ముఖ్యంగా మెనోపాజ్ దశ వచ్చాక రక్తస్రావం అవుతుంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలా కనిపించే రక్తస్రావం వెనుక ఒక్కోసారి ప్రాణాంతకమైన ఎండోమెట్రియల్ క్యాన్సర్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. మహిళల పాలిట శాపంగా పరిణమించే ఎండోమెట్రియల్ క్యాన్సర్కు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ గర్భాశయం లోపల ఉండే అద్భుత నిర్మాణమే ఎండోమెట్రియం పొర. నెల నెల హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకుని ఈ పొర మందంగా పెరుగుతుంది. ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది. ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడివడి ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఋతుక్రమంలో భాగంగా మళ్లీ ఈ పొర పెరగడం ఆరంభమవుతుంది. స్త్రీ శరీరంలో ఇది నెల నెలా నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాదు, దాని బయట కూడా పొత్తి కడుపులో అక్కడక్కడ ఇతరత్రా చోట్ల పెరుగుతూ నొప్పితో పాటు ఒక్కోసారి క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది కామన్గా అండి మిడిల్ ఏజ్ నుంచి లేట్ ఏజ్ పీపుల్కి కామన్గా వచ్చే క్యాన్సర్ అండి. ఇది మెయిన్గా ఏంటంటే హార్మోన్స్ వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల ఉండటం వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉండి ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ తక్కువ ఉండటం వల్ల ఇది అనేది ఎక్కువ వస్తుంది. రెండోది ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎవరిలో ఎక్కువ ఉంటాయంటే జనరల్గా లావుగా ఉండే వాళ్ళలో, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఎక్కువ బయటపడుతుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళల్లో హార్మోన్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి వచ్చే క్యాన్సర్ ఇది కామన్గా ఉంటుంది. కొత్తగా లేడీస్కి ఏంటంటే చాలా ఎక్కువ మందికి స్మోకింగ్ను, ఆల్కహాల్ హ్యాబిట్స్ అన్నీ ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళకు కూడా ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, ఇంకా ఫర్దర్ ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏదైనా వాళ్ళ వంశపారంపర్యంగా ఏదైనా క్యాన్సర్స్ ఉంటే వాళ్ళల్లో కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా రావచ్చు. సో వీళ్ళందరినీ హెరిడిటరీ క్యాన్సర్స్ అనేవి అంటామండి. మెయిన్ లక్షణం బ్లీడింగ్ అండి. రెండోది పెల్విక్ పెయిన్ అనేది సెకండ్ సిమ్టమ్. మూడోది పెల్విక్ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. అదే కనుక కొంతమందికి ఈ గర్భసంచి పెద్దగా అయ్యి ఎండోమెట్రియల్ క్యాన్సర్ లేట్గా డయాగ్నోసిస్ అయితే వాళ్ళకి యూరిన్ సిమ్టమ్స్ కానీ, అంటే యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళటం కానీ, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అయ్యి ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే మోషన్ ప్రాబ్లం రావటం కానీ జరగవచ్చు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణాలు బయటపడలేదు. అయితే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి కొన్ని ముప్పు కారకాలని మనం చెప్పుకోవచ్చు. ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, గర్భనిరోధక మాత్రల్ని ఎక్కువ కాలం వాడటం, మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపీ తీసుకోవడం, పీసీఓడి, ఇప్పటికే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్తో బాధపడే వారికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుంది. అలాగే కొన్ని కుటుంబాలలో ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా కనిపించే అవకాశం ఉంది. ఇక ఆలస్యంగా రజస్వల కావడం, అధిక బరువు, సంతానం లేకపోవడం, మధుమేహం, ఇవన్నీ మహిళల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పును పెంచేవి. గర్భాశయంలో తలెత్తిన సమస్యలతో చిక్కేమిటంటే ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్లు, ఇలా అన్ని రకాల సమస్యల్లోనూ లక్షణాలన్నీ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. దీంతో చాలా మందిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ను అంత త్వరగా గుర్తించలేకపోతుంటారు. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది పేషెంట్ కనుక ముందు మనం చెప్పిన సిమ్టమ్స్తో కనుక ఏమైనా వస్తే కనుక థరోగా ఒక గైనకాలజిస్ట్తో పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేయించుతామండి. పెల్విక్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ అయి చేసుకుని అల్ట్రాసౌండ్లో ఎండోమెట్రియల్ పొర ఎంత ఉందనేది చూస్తాం. సపోజ్ ఎండోమెట్రియల్ పొర అనేది కనుక ఆ ఏజ్ రిలేటెడ్గా కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ముందు ఒక హిస్ట్రోస్కోపీ ద్వారా కానీ, లేకపోతే డిఎన్సీ పద్ధతి ద్వారా కానీ ఎండోమెట్రియల్ టిష్యూని శాంపిల్ తీసి ఆ శాంపిల్ని బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీలో వచ్చిన దాన్ని బట్టి ఆ స్టేజ్ ఏంటి, రకం ఏంటి అనేది దాన్ని నిర్ధారించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకసారి కనుక ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని ప్రూవ్ అయితే తర్వాత టెస్టుల్లో జనరల్గా ఎంఆర్ఐ పెల్విస్ అనేది ఉంటుంది. కొంతమందికి పెట్ స్కాన్ అనేది చేస్తాము. తర్వాత కొంతమందికి ప్రోటీన్ బ్లడ్ టెస్టులు, కార్డియాక్ టెస్టులు ఇవన్నీ సంబంధించిన టెస్టులు చేస్తామండి. ఈ టెస్టులన్నీ వచ్చిన తర్వాత పేషెంట్కు ఎండోమెట్రియల్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత స్టేజ్ అనేది దాన్ని బట్టి మన ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని దాని యొక్క ట్రీట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. పొత్తి కడుపులో నొప్పితో పాటు నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు, మెనోపాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు రక్తస్రావం జరుగుతున్నప్పుడు, నెలసరిలో ఎక్కువగా రక్తం పోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవాలి. పాప్ స్మియర్, హిస్టరోస్కోపీ, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ,
పెట్ స్కాన్, ఎండోమెట్రియల్ బయాప్సీ చేయడం ద్వారా గర్భాశయంలో క్యాన్సర్ ఆనవాళ్లను ఇవాళ ఖచ్చితంగా గుర్తించవచ్చు. పరీక్షల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పుడు క్యాన్సర్ ఏ దశలో ఉంది, ఎంతవరకు వ్యాపించిందన్న అంశాలను బట్టి చికిత్స మొదలు పెడతారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇంకా తొలి దశల్లోనే ఉన్నప్పుడు ప్రధానంగా సర్జరీ చేయడం ద్వారా గర్భసంచిని, చుట్టూ ఉన్న లింఫ్ నాళాలను, అండాశయాలను తీసివేస్తారు. అవసరం మేరకు తొలి దశలో కీహోల్ సర్జరీలను కూడా చేయగలుగుతారు. క్యాన్సర్ 3-4 దశల్లో ఉన్నప్పుడు గర్భాశయాన్ని తీసివేశాక రేడియో, కీమోథెరపీలను ఇస్తుంటారు. ఇటీవలి కాలంలో ఎండోమెట్రియల్ క్యాన్సర్కు హార్మోన్ థెరపీలను కూడా ఇస్తున్నారు. ఒకసారి కనుక పేషెంట్కి ఎండోమెట్రియల్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత జనరల్గా వాళ్ళని ట్యూమర్ బోర్డ్ అనే దాంట్లో డిస్కస్ చేసుకుంటామండి. ట్యూమర్ బోర్డులో ఏంటంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, అందరూ ప్యాథాలజిస్టులు వీళ్ళందరూ కూర్చుని ఈ పేషెంట్కి ఈ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ముందు డిసైడ్ చేసుకుంటాం. స్టేజ్ 1లో మనం ఏం చేస్తామంటే గర్భసంచి, ఓవరీసు, లింఫ్ నోడ్స్, ఇమీడియట్గా సెంటినల్ లింఫ్ నోడ్ అనేది మన సర్విక్స్ దగ్గర ఒక ఇంజెక్షన్ చేసి పక్కనున్న లింఫ్ నోడ్స్ని కనుక మనం తీసి ఎమ్మటే ఫ్రోజన్ సెక్షన్కి పంపిస్తాం. ఫ్రోజన్ సెక్షన్లో కనుక ఆ లింఫ్ నోడ్స్ నెగిటివ్ అంటే ఇంకా మిగతా లింఫ్ నోడ్స్ తీయాల్సిన అవసరం లేదు. అదే పేషెంట్ కనుక స్టేజ్ 3లో కనుక అలా ప్రజెంట్ అయ్యారనుకోండి, కొంతమందికి సైటోరెడక్టివ్ సర్జరీస్ అనేవి చేస్తాం. సైటోరెడక్టివ్ సర్జరీ అంటే ఏ భాగానికైతే పాకిందైతే ఉంటుందో ఆ భాగానికి మొత్తాన్ని తీసేయటము. కొంతమందికి పారాయోటిక్ లింఫ్ నోడ్ డిసెక్షన్స్ చేస్తాం. కొంతమందికి కనుక ఒమెంటమ్ పాకితే టోటల్ ఒమెంటెక్టమీలు చేయటం, పెరిటోనియమే పాకితే పెరిటోనియెక్టమీలు చేయటం ఇవి కూడా ఉంటుంది. కొంతమందిలో కొన్ని స్టడీస్ ప్రకారం అయితే కొంతమందికి హైపెక్ అనేది కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది. కానీ అవన్నీ స్టిల్ ఇన్వెస్టిగేషన్స్లోనే ఉన్నాయన్నమాట. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్లో సపోజ్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళై పిల్లలు లేని వాళ్ళకి కనుక వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక వాళ్ళకి కొంతమందికి హైలీ సెలెక్టెడ్ పీపుల్కి ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్తో కొంతమందిని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నాక ఇక అంతా బాగే అనుకోవడానికి వీల్లేదు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచుగా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి. నిర్ణీత వ్యవధిలో అవసరమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇక క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందుకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. చురుకైన జీవనశైలి అలవర్చుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. పొగ, మద్యం జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ఈ జాగ్రత్తలు క్యాన్సర్ల ముప్పును చాలా వరకు నివారిస్తాయి.